లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీలో రెస్పెక్ట్ లేదంటూ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. పార్టీ మారడానికి ఆత్మగౌరవం నినాదం వినిపిస్తున్నప్పటికీ జగన్ వైఖరి నచ్చక జనసేన పట్ల ఆకర్షితులవుతూ అలాంటి వారంతా కూడా వైసీపీకి హ్యాండ్ ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆ క్రమంలో తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. వైసీపీకి ఎన్నికలకు ముందు నుంచే కీలక నేతలు దూరమవుతున్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ వారంతా బయటకొస్తున్నారు. వైసీపీలో సీనియర్లకు రెస్పెక్ట్ లేదంటూ రాజీనామాలు చేస్తున్నారు. అలా పార్టీని వీడుతున్న ముఖ్య నాయకుల్లో కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీపై తీరుపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి జగన్ కు షాక్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్ కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎన్నికల ఎలక్షన్ వస్తున్నారు. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎన్నికలకు ముందే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రిజైన్ చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. జనసేన నుంచి బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా తిరిగి విజయం సాధించారు. ఇక ఎన్నికల తరువాత ఏలూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని అనూహ్యంగా రాజకీయ సన్యాసం ప్రకటించి పార్టీకి రాజీనామా ప్రకటించారు. జగన్ సర్కార్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని 2.5 నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా దానికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. గడచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన జనసేన, టీడీపీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మరో కీలక నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఆయన 2019లో వైసీపీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచినా కనీస గుర్తింపు లేదని గ్రంథి అనుచరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయం, ఇక ప్రకటన వెలువడటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో లిస్టులో గ్రంథి పేరు లేకపోవడంతో గ్రంథి శ్రీనివాస్ తో పాటు ఆయన అనుచరులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మంత్రి పదవి 2 సార్లు చేతిదాకా వచ్చి జారిపోయినా, వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గ్రంథి శ్రీనివాస్ పంటి బిగువన పార్టీలో కొనసాగారంటారు. అవమానాలు దిగమింగుకుంటూ ఎక్కడా బయటపడకుండా కనీసం తన వర్గీయుల దగ్గర కూడా మాట వరసకైన అధిష్టానంపై విమర్శ చేయకుండా హుందాగా నడుచుకున్నారు. ఆయన మిగిలిన వైసీపీ నేతల్లా జనసేన, టీడీపీ అధినేతలపై కూడా ఏనాడు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆయన కూడా ఆళ్ల నాని బాటలోనే పార్టీ మారటం ఖాయమంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాను, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా
ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి. ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం, ఆ నలుగురికి పెత్తనం అప్పచెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి 4 సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్లు మంత్రిగా కొనసాగిన అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ పై భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అవంతి ఘోర పరాజయం చవిచూశారు. ఓటమి తరువాత ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అవంతి శ్రీనివాస్ బయట ఎక్కడా కనబడలేదు. అమరావతిలో వైసీపీ అధినేత జగన్ జరిపిన సమీక్షలకు సైతం డుమ్మా కొడుతూ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అవంతి ఎక్కడున్నాడంటూ క్యాడర్ వెతుక్కున్న పరిస్థితి. అలాంటి అవంతి శ్రీనివాస్ సడన్ గా మీడియా ముందుకొచ్చి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. బ్రిటిష్ హయాంలో మాదిరి తాడేపల్లి ప్యాలెస్ లో నిర్ణయాలు తీసుకుని అందరూ ధర్నాలు చేయండని ఎలా చెప్తారని ఆయన జగన్ ని దెప్పిపొడిచారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేశానంటున్న ఆయన రెస్పెక్ట్ ఇవ్వని పార్టీలో ఉండలేమంటున్నారు. 15 ఏళ్లు ఓటమి ఎరుగని నేతగా రాజకీయం చేసిన అవంతి రాజీనామాతో మరింత మంది నేతలు జగన్ కు షాక్ ఇవ్వటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు, ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను నేను. ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు, అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని, ఆ కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అది చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ను విపరీతంగా టార్గెట్ చేసిన వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. సొంత సామాజిక వర్గమంతా జనసేనానికి అండగా నిలవటంతో జగన్ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మిగిలారు. ఇప్పుడు పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం నేతలు దూరమవుతున్నా నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదు. జగన్ వైఖరి నచ్చకి పార్టీకి రాజీనామా చేస్తున్న నేతలంతా జనసేనలో చేరటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. మరి ప్రధాన వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకుంటున్న వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.